యాడికి క్రైస్తవ కూడిక గృహం సంఘ సభ్యులకు యేసుక్రీస్తు నామంలో వందనములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థన ప్రారంభించబడిన కనుక మీరు త్వరపడి సిద్ధపడి రావాల్సిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుచున్నాము. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థన ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, డ్యూటీలలో, ప్రతి ప్రయాణములో మీ కృపాక్షేమాలు ఉంచి ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రములు. శనివారము సంఘ కార్యక్రమాలలో విజ్ఞాపన కూడిక గనక జరుగుతున్న ఈ కూడికను మీరు ఆశీర్వదించండి, అనేకులు నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 106వ కీర్తన 23వ వచనం. ఆయన నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరుచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. సహోదరులారా, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ వారములో మా పనులలో, ప్రయత్నములలో, కార్యములలో మీ కృపాక్షేమాలు ఉంచి సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనుక ఈ విధముగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు, మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందుకైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం మోషేను గురించి మనకు అనేకమైన విషయాలు మనకు దొరుకుతాయి. మోషే దాదాపు 14 ప్రార్థనలు చేశాడు. మోషేను గురించి బైబిల్ ఏం చెప్తుందంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై ఐగుప్తును విడిచిపోయెను అనే మాట మనం చూస్తాం. రక్షింపబడిన పిల్లలు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితములో లోకము వైపు, లోక ఆకర్షణకు దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు సాగవలనని బైబిల్ సెలవిస్తాం. మోషే పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడు అనే మాట మనం చూస్తాం. 3 నెలలు మోషేను దాచిపెట్టారు. మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించినవా. మోషే జీవితములో 3 భాగాలుగా మనము విభాగించవచ్చు. మొదటి 40 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడు. ఇక మూడవ 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో వాగ్దాన దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. విశ్వాసీ జీవితములో ప్రతి విషయంలో విశ్వాసి ప్రభు మీద ఆధారపడాలని మన మోషే ద్వారా అనేకమైన విషయాలు తెలుసుకుంటాం. మొట్టమొదట ఎర్ర సముద్రం యొద్ద ప్రార్థన చేశాడు. ఎందుకంటే వారు అప్పుడప్పుడే కొన్ని వందల సంవత్సరాల నుండి విడుదల పొందారు. వారి ముందరేమో ఎర్ర సముద్రం ఉంది,
వెనకేమో ఫరో సైన్యం ఉంది. మోషే ప్రార్థించినప్పుడు, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అన్నాడు. పరిస్థితులు ఎలాగున్నా, సమస్యలు ఎలాగున్నా, విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో సాగిపోవాలే కానీ ఆగిపోకూడదు. బైబిల్లో ఆగిపోవటం వలన అనేకులు ఆత్మీయ నష్టాలు కొని తెచ్చుకున్నారు. అందుకు దావీదే మనకు నిదర్శనం. రాజులు యుద్ధమునకు కాలమున దావీదు నిలిచెను అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే దావీదు యెరూషలేములో నిలబడ్డాడో దావీదు జీవితములో బలహీనమయ్యాడు. కనుక ఆగకూడదు, సాగిపోవాలి. పేతురు అన్నాడు, ఎవరు నిన్ను వదిలిపెట్టినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను అన్నాడు. దేవుడే చెప్పాడు, కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగుదు. అబద్ధమాడాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి కనుక వెనుకంజ వేయకూడదు. యేసు ప్రభువారే అన్నారు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరుగువాడెవడును నాకు శిష్యుడు కానేరడు అన్నాడు ఆయన. లోతు భార్య ఎప్పుడైతే వెనుక తట్టు తిరిగిందో ఉప్పు స్తంభమైంది. సాక్షాత్తు యేసు ప్రభువారే లోతు భార్యను జ్ఞాపకం చేశాడు. లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అన్నాడు ఆయన. కనుక సాగిపోవాలి. ఎప్పుడైతే సాగిపోతూ ఉన్నారో దేవుని జవాబు, నీ చేతిలోనిది ఏమిటి అన్నాడు. కర్ర ప్రభువా అన్నాడు. సముద్రం మీద ఒక దెబ్బ వేయంటే మహాసముద్రము తన ప్రజలను వెల్లుటకు ఎడారిగా మారిపోయింది. విశ్వాస జీవితంలో కూడా నువ్వు కొనసాగేటప్పుడు దేవుడు శోధనలో నుండి తప్పించుకునే మార్గము కలగజేస్తాడంట. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మాట మనకు దొరుకుతుంది, చదవాల్సిన పని లేదు. ఇక 2వ సందర్భములో వారు ఆహారమునకు ఏడుస్తూ ఉన్నారు. మోషే ప్రార్థించినప్పుడు, ఇందాక చదువుకున్న పాట పాడాం కదా, మోషే ప్రార్థించగా ఆకాశము నుండి నువ్వు మన్నాను పంపితివి. మోషే ప్రార్థించాడు, ఈ ప్రజల యొక్క అవసరం తీర్చుటకు నా వల్ల కాదు అన్నాడు. దేవుడు అన్నాడు, రేపు ఉదయము వారి పాలెము వాళ్ళ ఇంటి ముందరే దేవదూతల భోజనము నరులు భుజించిరి. అది ఆకాశ ధాన్యము. 78వ కీర్తన 74వ వచనములో మనకు ఒక మాట దొరుకుతుంది. 78వ కీర్తన 24వ వచనం, ఆకాశ ధాన్యము నరులు భుజించిరి. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. మోషే
మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరింతుమో దేవుడు ఎరగని అన్యులు విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అనే మాట మనం చూస్తాం. ఇక యుద్ధములో అమాలేకీయులు సొంత సోదరులే ఇశ్రాయేలులకు యుద్ధాన్ని ప్రకటించారు. వారు కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తులో మ్రగ్గి ఉన్నారు. వారు ప్రాణములను విసిగింపజేశారు. వారితో కఠినముగా పని చేయించుకున్నారు. దౌర్జన్యముతో పని చేయించుకున్నారు. అటువంటి ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి బయలుదేరుతుంటే సొంత సోదరులే అమాలేకీయులు, ఏశావు సంతానము యుద్ధం ప్రకటించారు. యెహోషువ ఇశ్రాయేలుల పక్షమున అమాలేకీయులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిది అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీల గెలుపు కొరకై మోషే ప్రార్థించాడు. విశ్వాసి జీవితములో ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే అన్నాడు, లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. కనుక మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేతులు కిందికి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. కానీ హూరు అనేవారు మోషేకు ఆ వల ఈ వల ఎప్పుడైతే చేతులు పట్టుకున్నారో ఇశ్రాయేలీలకు అద్భుతమైన విజయం దొరికింది. సంఘ వృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు సహకారులు అవసరమై ఉన్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండం 17వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు అమాలేకులతో యుద్ధం చేయుచుండెను. మోషే, అహరోను, హూరు అనేవారు ఆ కొండ శిఖరము ఎక్కి మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతని మీద దాన్ని కూర్చుండబెట్టుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకరు ఆ పక్కనను ఒకరు ఈ ప్రక్కనను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. 12వ వచనము. సహకారులు సంఘ క్షేమాభివృద్ధి కొరకై, సంఘ విస్తీర్ణ కొరకై రక్షించబడిన ప్రతివారు సంఘ క్షేమము కొరకు సహకారులుగా ఉండాలి. ఇక దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయులతో, అమాలేకీయులను భూమి కింద, ఆకాశము క్రింద ఉండకుండా వారి పేరును భూమి మీద తుడిపివేయాలి అన్నాడు. ఎందుకు? సొంత సోదరులే
ఇశ్రాయేలుల మీదకి యుద్ధం ప్రకటించారు. వారు వచ్చి వారిని ఆదరించేది పోయి, వారిని ప్రేమించేది పోయి, వారిని పలకరించేది పోయి, వారితో యుద్ధం ఎప్పుడైతే ప్రకటించారో దేవుడు అన్నాడు, తరతరములు మీ జీవితములో ఇది ఎప్పుడూ మరిచిపోకూడదు అన్నాడు. కనుక మోషే ప్రజాక్షేమం కొరకు ప్రార్థించాడు, ఎర్ర సముద్రం యొద్ద ప్రార్థించాడు, ఆహారం కొరకు ప్రార్థించాడు. ప్రజలు దేవుని తీర్పునకు గురి అయినప్పుడు ఆయన సన్నిధిలో అడ్డుపడి నిలిచాడు. జీవగ్రంథములో నా పేరైనా తుడిపై కానీ వీరిని రక్షించు అన్నాడు. 2 మారులు తన ప్రజల కొరకు ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మోషే తన సోదరి అయిన అక్క కొరకు ప్రార్థన చేశాడు. బైబిల్లో మొట్టమొదట దేవుని శాపానికి గురి అయ్యి కుష్టు తెచ్చుకుంది మిరియాము. ఇప్పుడు మోషే దేవునితో అంటున్నాడు, ప్రభువా, ఆ కఠినమైన తీర్పు ఉన్న దినాలలో మా అక్క నన్ను భద్రంగా కాపాడింది. మా అక్క నన్ను రాజకుమారితో మాట్లాడి రాజభవనంలో ఉండేటట్లు పెట్టింది. ప్రభువా, ఈమెను క్షమించవా? తన సోదరి కొరకు ఎప్పుడైతే ప్రార్థించాడో మోషే, దేవుడు అద్భుతమైన స్వస్థతను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. మోషే అహరోను కొరకు కూడా ప్రార్థన చేశాడు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా అహరోను నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోను కొరకై అప్పుడే బ్రతిమాలు కొంటిని. ప్రభువా, నువ్వు నన్ను ఎన్ని విధాలుగా సిద్ధం చేసినా కూడా నేను నత్తివాడను, నేను పనికిమాలిన వాడను అన్నప్పుడు నీ నోరుకు బదులుగా నీ అన్న నీకు తోడుగా ఉన్నాడంటివే. ఇప్పుడు నా అన్ననే, ప్రభువా, నా అన్నను బాగు చేయవా? ఆయన అహరో నశింపజేయుటకు ఉన్నప్పుడు అప్పుడే నేను ఆయనను బతిమాలు కొంటిని. కనుక రక్షింపబడిన విశ్వాసులు వారి ఆధ్యాత్మిక జీవితములో బంధువుల క్షేమము కొరకు, బంధువుల రక్షణ కొరకు, బంధువులు దేవుని యందు విశ్వాసముంచున్నట్లుగా వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. మోషే అత్యున్నతమైన స్థాయిలో ఉన్నా కూడా తన సోదరుని మరవలేదు, తన సోదరిని కూడా మరవలేదు. తన ప్రజల కొరకు 2 మారులు ఇశ్రాయేలీల కొరకు 2 మారులు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ధర్మశాస్త్రం కొరకు ప్రార్థించాడు. వీరు ఎటంటే అటు తిరగకూడదు,
వీరు ఒక క్రమబద్ధంగా జీవించాలి. కనుక వీరు ఎలాగూ జీవించాలో వీరికి ఒక ధర్మశాస్త్రం దయచి. యోహాను సువార్తలు అదే కదా, మోషే ద్వారా మనము ధర్మశాస్త్రమును తెచ్చిన వాడు ఇతడే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపా జీవమును మనం పొందుకున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయం. పదిహేడవ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 1వ అధ్యాయము 17వ వచనం. దేవా, ఈ భ్రష్టమైన లోకములో వీరు క్రమంగా జీవించాలి అంటే వీరికి ఒక గ్రంథము, ధర్మశాస్త్రమునిచ్చాడు. ఇశ్రాయేలుతో అన్నాడు ద్వితీయోపదేశ కాండములో, ఈ గ్రంథాన్ని మీరు పఠించిన ఎడల, ధ్యానించిన ఎడల లోకములో ఇటువంటి ప్రజలు లేరు అని లోకమే సాక్ష్యం ఇస్తుందంట. 4వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం. 8వ వచనం, నేడు నేను మీకు అప్పగించుతున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది. ఆరో వచనం, ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి వినుల జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూసి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకొందురు. మనం చెప్పలేము, వాళ్ళకి బాగా తెలుసు క్రైస్తవులకు. వీళ్ళకన్నీ తెలుసు. ఎప్పుడు దీని ప్రకారం నడుచుకున్నప్పుడు, దీని ప్రకారం జీవిస్తే శత్రువు సహితము కూడా నీకు స్నేహితుడైపోతాడు. వాళ్ళతో మనం మాట్లాడలేము. వాళ్ళకన్నీ బాగా తెలుసు. ఏది ఎట్లా మాట్లాడాలో, ఏది ఎట్లుండాలో, ఎవరితో ఎట్లా ఉండాలో వాళ్ళకు బాగా తెలుసు అని లోకమే సామెతల గ్రంథంలో కూడా నీవు కాదు అన్యుడే నిన్ను గురించి చెప్పాలి. అందుకేం చేయాలి? నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. సరే, చిన్నప్పుడు మా తల్లుళ్ళు చక్కని పాట పాడించి పండుకొనిచ్చేవాళ్ళు. గంధం నిర్మల చెప్పమ్మా, దేవు కావ్య పాట పాడు. వచ్చా? రాదా? దేవ కావవే నేడు మమ్ములను, నీవే రాత్రి కాచి కాపాడిన నీకు స్తోత్రముల్. రాత్రి జాములో పాము తేళ్ళు అంటకుండను. ఇప్పుడు అసలు అవన్నీ పోయినాయా? అక్క గుడ్ నైట్ అక్క, పొద్దు పోయింది లెక్క, రేపు మళ్ళీ మాట్లాడుకుందాం లెక్క, వందనాలు లెక్క. ఎందుకు? ఆ భక్తి సాధనము పక్కన పడేసినాం. ఎప్పుడైతే భక్తి సాధనం అనేది నీ ఇంటిలో ఉంటుందో
వాటిని గైకొని వానికి నీ సేవకునికి గొప్ప లాభము అంటుంది బైబిల్. పిల్లలకు భోజనం చేయకమునిపే ఒక చిన్న పాట పాడి, ఒక చిన్న అధ్యాయం చదివి చక్కగా భోజనం చేయండి. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఇక మోసే చివరిలో తన ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మోషేకి ఇలాగ సెలవిచ్చింది, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను, మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగా. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగా. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగా. అట్లు వారు ఇశ్రాయేలుల మీద నా నామం ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. తిరగబడిన ప్రజల క్షేమము కొరకు, లోబడని ప్రజల కొరకు, మనసంతా ఐగుప్తు మీద పెట్టుకున్న ప్రజల కొరకు మోషే ఆశీర్వదిస్తున్నాడండి. వృద్ధాప్యంలో కూడా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగా. దేవా, నా బిడ్డ విషయంలో, నా భర్త విషయంలో, నా పిల్లల విషయంలో, నా పిల్లలను ఆశీర్వదించో. దావీదు అదే కదా కోరుకోండేది. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం ఎన్నటికీ ఆశీర్వదించబడునుగాక. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు. నాకేమొద్దయ్యా, నా కుటుంబం నీ సన్నిధిలో ఉంటే చాలు, సంఘములో ఉంటే చాలు, సంఘ కార్యక్రమాలలో పాలు పొందితే చాలు, ప్రభు పనికి వాడబడితే చాలు. పాటల్లో కానీ, ప్రార్థనలో కానీ, ప్రసంగంలో కానీ, సువార్తలో కానీ అది దేవుడే ఉన్నతమైన స్థితికి తీసుకొని వస్తాడు. సహోదరులారా, ఈ దినం శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషముతో పనులు కోసుకొని వచ్చును గనుక మరి రేపు మధ్యాహ్నం నుండి మొక్కజొన్న పంట దొరసాయం వారు కోయిస్తున్నారు. మంచి ధరకు అమ్మబడినట్లుగా ప్రార్థన చేయండి. బేస్తవారం పాలు ఊరికి వెళ్తాడు, అదే ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి అంటున్నావు, అంతే కదా? రైట్. సహోదరులారా, మరి సహోదరులు పాల్ సెలవు దినాలలో సంతోషించి గురువారం సిఏ చేయించున్నాడు కనుక చదువు నిమిత్తము ఊరికి వెళ్తుండగా చక్కటి ప్రయాణం ఇచ్చినట్లుగాను, ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా దేవుడు సంరక్షించినట్లుగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం.
వివాహం కావచ్చు, గౌరవాలను పంపి ఆయన ఉచితకు సహాయం వ్యాపారం చేసుకోమని సోదరి మనలు వాళ్ళ భర్తలు సత్తలు కృపల జ్ఞాపకం చేసుకున్నాడు. ఇచ్చిన ఆకారం భావం బట్టి రంగాయ భార్య మునసామి ఆయన భార్య అయినా వాళ్ళ కుమారుడు వాళ్ళ భర్తలు జ్ఞాపకం చేసుకోమని కూడా అడుగుతున్నాం. తల్లి సహాయం చేస్తున్నాం. గొప్ప తండ్రికి పొందడం బట్టి పొందనాలు స్తోత్రాలు అయినా విధమైన తల్లిదండ్రులు తిరిగి అయినా వాళ్ళ భార్య కుటుంబాలైనా ప్రభావ మందిరానికి వచ్చే భాగ్యాన్ని చేస్తున్నాను. అయ్యా 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 మీ ఘనమైన నామాలు పొందినాను. హృదయం కదిలించాయి, సమస్యలు పెరిగిపోయాయి. అయినా సైతాన్లు సైతాన్ ఆలోచన దురాత్మ శక్తులను అయినా కాపాడమని మీ సన్నిధికి వచ్చే బిడ్డలా తయారు చేయమని సహాయం దయచేయండి. తల్లి సోదరి కుటుంబానికి అయినా గొప్పని సహాయం
అయ్యా మీ ఘనమైన నామాలకు అయ్యా ప్రభావం హృదయ రాష్ట్ర కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. గురువారం వెలుగుతున్న ప్రాణం అయ్యా వెలుగుతున్న ప్రతి సమయంలో ఆపదలు అందరిలో చదువు రాకపోయినా మంచి చదువు చదివించారు, ప్రజలు స్థాయిలో పెట్టారని పేరు అయ్యా ఎక్కడ కింద మరుగుపడుతున్నారు సమస్యలు మాలో ఉన్నవాడి కన్నా గొప్పవాడమని సెలవిచ్చాడు. బిడ్డలు నాకు చెడిపోవడం ఇష్టం లేదు, కలవలే ఉంచుతాం కానీ గొప్పవలే ఉంచుతాం సెలవిచ్చినది కదా. పంట పొలాలకు ఇచ్చిన ఆస్తి సాగితం నేను అది బహుదలుగా ఫలించని నైనా సహాయం అయ్యా అయ్యా మంచి వాతావరణం దయచేస్తాను అయ్యా. మంచి దిగుబడి మంచి రేటు అమ్మబడటం సార్ అయ్యా అయ్యా. అతను మాటలో అతను ప్రతి మనగిన ఆ చూసిన ప్రతి మనల్ని గుణములైన పరిపాలనలో రెక్కలించిన మనకు సంఘాన్ని సంఘటన ఆశిస్తున్నాన్ని మనల్ని అన్నగానే మెదగా సంఘటన కుమారుడు డబ్బులు తగ్గటకు సహాయం సంవత్సరాలు అయినా ఏదో పెట్టినాం దయగలమైన యేసు క్రీస్తు సహాయం చేసిన నాకు అంతులన్నీ సహాయం చేస్తున్నాడు. గొప్ప దేవుడా చూపగలరా చెరకాయ పట్టడం సహాయం చేసిన వారి పెట్టుబడి అయ్యా 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 అన్నింటిలో వెళ్తున్నమాట ఎక్కడైతే కుమారుడు తప్పించడం దేవుడి భార్య ఉద్యోగానికి ఎదుర్కొన్నాడు. సహాయం చేసి ఆయన ఇష్టమైతే ఇక్కడ ఆయన వచ్చేటప్పుడు సహాయం ఆయన మరొక సమూహం వెళ్తున్న రాకపోతే కాపులు అయా సహాయం వివాహోత్సవం మంచి ఒక వధువుని నడిపించబడి అయ్యా అయ్యా మీ ఘనమైన నామాలు పొందాను ఇంటి విషయంలో చేయాలని సహాయం చేసి అయినా నీ ధైర్యం అవసర అక్కడికి ప్రతి ఆర్థిక అయ్యా అయ్యా మీ ఘనమైన నామాలు పొందాను అవిభావం వంటి వందనాలు ఉద్యోగైనా ప్రభా చుట్టూరులో దృష్టి చేస్తుంటాడు అది రాకపోవడం ఉపాధి కుటుంబంలో ప్రతి అవసరాలు కుమారులు బట్టి వందనాలు వివాహం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన కూతుర్లో ఒక మంచి రోడ్లు దయచుంటాడు. కుటుంబంలో అవసర అక్కడ తీసుకున్నాడు. ఆయన ఆయన ప్రభా ఏరియా తల్లిని బట్టి కుటుంబంలో అవసరాలు గొప్ప దేవుడా రాబోయే తల్లిని బట్టి పెద్ద గొప్ప దేవుడా ఈ కాన్ని పడాల్సిన కనికరించి దయ పుట్టించున్నాడు. ఎక్కడే కానీ పరిస్థితి పడకుండా అనుదినం స్థితించి కలపచ్చు వాక్యం గొప్ప దేవుడా చెప్పగల దేవుడా దయగలమైన యేసు క్రీస్తు ఎక్కడే కానీ పరిస్థితి పడకుండా అనుదినం స్థితించి కలపచ్చు
ప్రభు దినం గణపతి దినం వాటి ద్వారా లేఖనాల ద్వారా వ్యక్తుల ద్వారా ఒకరి ఇద్దరు వాక్యాన్ని ప్రచురించటం ప్రవంశించటం సహాయం ఒకరి రాజ్యం తీసుకొని ఆయన వచ్చారు. ఆయన వాళ్ళు స్కూల్ వెళ్తున్నారు రాకపోతే సండే స్కూల్ బిడ్డలు సహాయం ఈ ఘనమైన నామాలు పొందాడు యువగల కూడా దయగలమైన యేసు క్రీస్తు మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆమేన్. మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ కొందరు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. మీ కృపను దయచేయండి. ఈ దసరా సెలవు దినాలలో పిల్లలందరూ సంతోషించి తిరిగి కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించండి. వారు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుండగా మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడండి. పాల్ సీఏ చేయుచున్నాడు. ఇదిగో ఈ వారం అంతా సంతోషించాడు. గురువారము తిరిగి మరి ఊరికి వెళ్తుండగా మీ కృపను దయచేయండి. రేపు మొక్కజొన్న పంట కోయిచుండగా కన్నీళ్లు విడిచిచు విత్తువాడు సంతోషంతో పనులు కోసుకొని వచ్చుననే మాటను బట్టి మీకు స్తోత్రం. ఇదిగో పాత ధాన్యము కూడా గిడ్డంగిలో ఉంది, మంచి ధరకు అమ్మబడినట్లుగా. అలాగే వేసే పంటను కూడా మీరు దీవించండి, కోసే పంటను కూడా దీవించండి. ఇంకా మొక్కజొన్న, అలాగే వేరుశెనగ, అలాగే ఉల్లి పంట కూడా ఉన్నది. సహాయం దయచేయండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతు కట్టండి. మీకు పునఃదయచేయండి. సహోదరుడు బత్తల దేవదాస్, ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని, తల్లిని, తోబుట్టును దీవించండి. అలాగే రత్నకుమార్, కలమ్మ, మరి లెనిన్ చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. మీకు స్తోత్రం. అలాగే యేసు ప్రభువా లేయాన్ని దీవించండి. అలాగే గంధం జయమ్మ కుటుంబ సభ్యులు, అలాగే సువార్తమ్మ కుటుంబ సభ్యులు దీవించండి. విమలమ్మ జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి. స్వరూపక్క కుమారుని వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. బత్తల దేవకుమార్, మార్తమ్మ వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం చేశారు. ఆ యవన దంపతులను మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. అనేకులను సమకూర్చండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు ప్రయాణంలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. పాల్ గారు బట్టి మీకు స్తోత్రం. రేపు జరగబోయే ఆరాధనలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. ఇప్పుడు బాబు ఇంటిలో వారి యొక్క చెల్లెలి కుమారుని బర్త్డే జరుగుతుండగా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ఇక్కడ చేర్చబడిన ప్రతి వారిని దీవించండి. రాని వారికి మరొక అవకాశం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.